ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. యాక్చువల్లీ ఒక అమ్మాయి తన పేరు పుష్ప, తను కువైట్లో చాలా దారుణమైనటువంటి కండిషన్లో చిక్కుకుపోయారని చెప్పేసి మా కెమెరామెన్ ఒక అతనికి కాల్ చేశారు. తనకు తెలుసు అనుకుంటా, బహుశా నేను డీటెయిల్స్ కూడా అడగలేదు. ఇప్పుడు ఒకసారి సుమన్ టీవీనే కాపాడాలి, లోకేష్ గారు దయచేసి నన్ను తిరిగి ఇండియాకి తీసుకురండి అని చెప్పేసి ఆవిడ ఒక 2 వీడియోస్ కూడా పంపించారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. నా పేరు పుష్ప అండి. ఏదో బతుకుదెరు కోసం నేను కువైట్కి వచ్చినాను. పిల్లలు చదువుల కోసం 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు, ఫుడ్ కూడా పెట్టట్లేదు. నన్ను ఇండియాకి తీసుకొని నేను ఏడ ఉండలేను. దయచేసి సుమన్ టీవీ ప్లీజ్, ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా నారా లోకేష్ గారు, ప్లీజ్ అండి నన్ను తీసుకోండి. నేను నన్ను కొడతాను, కాపాడు. లైవ్ కాల్లోకి అందుబాటులోకి వచ్చారు. అది కూడా ఎంతసేపు ఉంటారో తెలియదు, ఎందుకంటే ఇప్పటికే బయట నుంచి డోర్ కొడుతున్నారంట. ఆమె చాలా భయపడుతున్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మ మాట్లాడండి, ఏం జరిగింది, అసలు ఎక్కడున్నారు మీరు, ఎవరు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు, ఏం ప్రమాదంలో ఉన్నారు మీరు? మేడం, గేరంపల్లి మేడం, పిల్లల కోసమని బతుకుదెరువు కోసమని చదువుల పని నేను కువైట్కి వచ్చినాను మేడం, వేరే ఏజెంట్ ద్వారా. అమ్మా వస్తే వేరే పని చెప్పి ఇప్పుడు వేరే పనులు చేపిస్తాను మేడం. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు, రూమ్ చేయరు మేడం, టార్చర్ పెడుతున్నారు మేడం. ఫుడ్ లేదు, నిద్ర కూడా లేదు. నాకు 2 పిల్లలు ఉన్నారు. నన్ను దయచేసి నేను ఉండలేను, ఇంటికి తీసుకోమని చెప్పండి. ఇండియాకి ప్లీజ్ సార్, లోకేష్ సార్, చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హెల్ప్ చేయండి. బాత్రూమ్ నుంచి ఫోన్ చేస్తున్నాను, కడుతున్నారు. అంటే బయట నుంచి బాత్రూంలో ఉండి మీరు మాట్లాడుతున్నారు, అర్థమైంది. బయట నుంచి డోర్ కొడుతున్నారని చెప్తున్నారు కదా మీరు. కాదమ్మా, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి మీరు ఇన్ఫార్మ్ చేయలేదా అమ్మా? డోర్ చెప్పలేదు, పడతారని తెలుస్తున్నారు మేడం వాళ్ళు. అవును, డోర్ కొడుతున్నారు. ఎక్కడున్నారన్న కరెక్ట్ గా చెప్పండి అమ్మా. మీ పేరేంటి? పుష్పనా? కువైట్ లో సాత్ అబ్దుల్లాలో ఉన్నాం, గెహరాలో మేడం. అమ్మా అక్కడ ఎవరు తీసుకెళ్లారు అసలు మిమ్మల్ని? ఏజెంట్ ఎక్కడి నుంచి, ఏ ఊరు మీద అసలు? గేరంపల్లి మేడం, అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లానా? ఎవరు పంపించారమ్మా? అక్కడ అమ్మా నాన్న అందరు ఉన్నారా? మీ అమ్మా నాన్న, హస్బెండ్, పిల్లలు అందరూ అక్కడే ఉన్నారా అన్నమయ్య జిల్లాలోనే? అవునవును, మా హస్బెండ్ లేదు మేడం. నేను డైవర్స్ తీసుకున్న పిల్లలతో ఉన్నాను మేడం, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళ చదువుల కోసమని నేను వచ్చినాను ఇక్కడికి. ఇక్కడ వేరే పని చెప్పి వేరే పనులు చేపిస్తున్నారు, నా వల్ల కావట్లేదు మేడం. నేను దయచేసి నన్ను ఇండియాకి తీసుకొని మీరే ఇసమంటి వాళ్ళు హెల్ప్ చేయండి మేడం. వాళ్ళు డోర్ తడుతున్నారు, కొడుతారు ఇంకా, ప్లీజ్ మేడం. అమ్మాయి ఏడవకండి, ఖచ్చితంగా మేము ఈ వీడియోని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తాము. మీరు అన్నారు కదా మాకు వీడియో ఇంత ముందు కూడా ఒక వీడియో చూశాను నేను, లోకేష్ గారు నన్ను కాపాడండి సుమన్ టీవీ ప్లీజ్ అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తుంది నేను చూశాను. ఖచ్చితంగా వాళ్ళకి చేరేలాగా చేస్తామమ్మా, మిమ్మల్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తాము. ఏడవకండి, భయపడకండి. తర్వాత మీరు నేను చనిపోతానని చెప్పేసి కూడా వీడియోలు అంటున్నారు. దయచేసి అలాంటి పనులు చేయకండి, ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారని మీరే చెప్తున్నారు. వద్దు వద్దు అలా అనకండి, ఎందుకంటే మీకు హస్బెండ్ డైవోర్స్ తీసుకున్నారు, ఒక పక్కన 2 పిల్లలు చిన్నపిల్లలు అని చెప్తున్నారు. వాళ్ళని చూసుకోవాలి కదా, వాళ్ళకు మీరే కదా ఉండాలి, అవునా? ఎలాగైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామమ్మా, తీసుకొస్తాం, ఖచ్చితంగా తీసుకొస్తాము. దయచేసి మీరేమి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకండి, ఏడవకండి, భయపడకండి. ఎవరు తీసుకుపోయారు అసలు మిమ్మల్ని అక్కడికి? మిమ్మల్ని ఎవరు తీసుకుపోయారమ్మా? ఏజెంట్ తీసుకున్నారు మేడం. ఇప్పుడు ఫోన్ చేయలేదు మేడం, తిడుతున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఫోన్ అటెండ్ చేయట్లేదు కాదు, ఫోన్ మాట్లాడలేదు అవతల వాళ్ళు, తీసుకెళ్ళిన వాళ్ళు ఫోన్లోకి రావట్లేదు అందుబాటులోకి. ఫోన్ చేయలేదు మేడం. నా బాధ ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకు కొడుతున్నారమ్మా? కొట్టడం ఏంటి, ఎందుకు కొడుతున్నారు అసలు? ఫుడ్ కూడా ఇలా, ఇప్పుడు బాత్రూమ్ లో నుంచి లైట్ కూడా ఆన్ చేస్తాను, బాత్రూమ్ లో ఉంటే డోర్ తెస్తున్నారు. ఏం చెప్పి తీసుకెళ్లారు అసలు మిమ్మల్ని? చిన్న 2 పిల్లలు ఉన్నారు, చూసుకోవాలని చెప్పినారు మేడం. ఇక్కడ 6 మంది పిల్లలు ఉన్నారు, 1 సంవత్సరం బిడ్డ ఉన్నారు మేడం. మొత్తం 7 మంది పెద్దలు, అంతా 8 మంది మేడం ఉన్నారు మేడం. వాళ్ళు టార్చర్ చూపిస్తున్నారు మేడం. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, అడిగితే వాళ్ళు ఎందుకు లేదు మేడం, చేసుకోవాలి వచ్చినాక అంటారు మేడం. తెలుస్తున్నారు మేడం. వెళ్ళిపోతానంటే ఒప్పుకోవట్లేదా అమ్మా? వెళ్ళిపోతానని చెప్పకపోయారా? వెళ్ళిపోతానని చెప్తే పంపిస్తానంటారు. 2000 దినాలు కట్టాలంట మేడం. నా దగ్గర అంత అమౌంట్ లేదు మేడం. ఎంత జీతానికి వెళ్ళారు మీరు అక్కడికి? 110 ఇస్తామని చెప్పినారు మేడం. ఎన్ని రోజులైంది వెళ్ళి మీరు? నెల 5వ నెల 27వ తేదీ వచ్చినాను మేడం ఇక్కడికి. ఓకే ఓకే, ఇచ్చారా అసలు ఏమైనా డబ్బులు? ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదా? ఒక నెలది అడగంగా ఇచ్చినారు మేడం, ఎప్పుడో ఇచ్చినారు.
ఇంటికి మళ్ళీ పంపారా ఇప్పుడు డబ్బులు ఏం మరి మీరు లేదు. పిల్లల కోసం పంపారా డబ్బులు? పంపాను మేడం. ఓకే ఓకే. ఇప్పుడు ఇక అసలు ఎట్టి పరిస్థితులు అక్కడ ఉండలేనంటున్నారు మీరు. నేను ఇక్కడ ఉన్నాను మేడం, మీ టార్చర్ భరించలేదు, ప్లీజ్ హెల్ప్ చేయండి సుమన్ టీవీ ప్లీజ్ మేడం. సరే అమ్మా, సరే ఏడవకండి, భయపడకండి. నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు హెల్ప్ చేస్తాము. మీ ఏజెంట్ ఎవరో ఏంటో కూడా, అతని పేరేంటమ్మా, ఏజెంట్ పేరేంటి? సురేష్ మేడం. సురేష్ స్వరాజా? అవును మేడం. అక్కడే ఉంటారా అన్నమయ్య జిల్లాలో మీ ఊర్లోనే? వాళ్ళు పీలేరు మేడం, పీలేరు. ఇక్కడ వీళ్ళు పోయేట్లోనే ఉంటారు మేడం. కువైట్లో ఉంటారా వాళ్ళు కూడా? మీ ఏ మండలంలోకి వస్తుందమ్మా మీ ఊరు? అన్నమయ్య జిల్లాలో మండలం ఊరు పేరు చెప్పండి ఒకసారి. కేవీపల్లి మండలం. కేవీపల్లి మండలం. ఊరు పేరేంటి? గ్యారంపల్లి. మీ ఇంటి పేరు, మీ నాన్న పేరు, అమ్మ పేరు కూడా చెప్పండి అమ్మా. మా ఇంటి పేరు వచ్చేసి వమ్మాల కృష్ణయ్య, మా అమ్మ పేరు పార్వతి. సరే అమ్మా, మిమ్మల్ని ఎట్లయినా సరే తిరిగి ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామమ్మా. జాగ్రత్తగా ఉండండి అంతవరకు, సరేనా? ఓకే మేడం, థ్యాంక్స్ మేడం, హెల్ప్ చేయండి మేడం ప్లీజ్ మేడం. తప్పకుండా అమ్మా, తప్పకుండా వెళ్ళండి. మళ్ళీ కొడతారేమో, ఎందుకంటే చాలాసేపటి నుంచి డోర్ కొట్టారు కదా, ఆపేశారు. మళ్ళీ మీరు ఫేస్ వాష్ చేసుకుని బయటికి వెళ్ళండి, మళ్ళీ కొట్టినా కొడతారేమో కదా. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. ఫోన్ నెంబర్ డిలీట్ చేసుకోండి, మళ్ళీ ఇబ్బంది అయిద్దేమో మీకు. ఇంటికి పంపించమంటే పంపించలే, కొడతా అంటారు. ఏం చేసేది, బుద్ధి లేక వచ్చిన నేను. ఈజా తీసినాడు, చచ్చిపోమంటున్నాడు, ఏం చేసేది? అది పాపం, ఆవిడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. జీవనోపాధి కోసం, అందులోనూ భర్తతో విడాకులు తీసుకున్నారు కాబట్టి పిల్లల్ని ఆమె చూసుకోవాలి కాబట్టి, దూరం వెళ్తే కొంచెం కువైట్, దుబాయ్ లాంటి ప్లేసులకి వెళ్తే కొంచెం ఎక్కువ సంపాదించుకోవచ్చు, తొందరగా ప్రాబ్లమ్స్ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్తారు. కానీ ఏజెంట్లు మోసం చేయటము, ఒక మాట చెప్పి ఇంకొక పని చేయించడం, అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ చెప్పేది వేరు, అక్కడ జరిగేది వేరు, అక్కడ చేయించే పనులు వేరు. ఆ పరిస్థితుల్లో ఆమె ఇబ్బంది పడుతున్నారు. ఈమెని సేవ్ చేసేదానికి మేమేం చేయగలుగుతామో మా వంతు ప్రయత్నం చేస్తాం తప్పకుండా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.